హాయ్ హలో ఫ్రెండ్స్, కొద్ది కాలం క్రితం అంటే కొన్ని రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన పదవిలో ఉండగానే 22 ల్యాండ్ క్రూజర్ వాహనాలకు సంబంధించి ఆర్డర్ ఇచ్చారు. వాటిని బుల్లెట్ ప్రూఫ్ చేయించడం కోసం ఆ కొత్త కార్లను విజయవాడ సమీపంలోని ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంచి బుల్లెట్ ప్రూఫ్ చేస్తున్నారు. వాటిని దానికి సంబంధించిన వివరాలు తనకు కొత్తగా తెలిసాయి. నిజానికి దీని వెనక ఉన్న వివరాలు ఏవి కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచలేదు, మిగతా అధికారులకు కూడా తెలియదు. దీని వెనకాల ఒక స్కామ్ ఉందనగా మేము భావిస్తున్నాం. దీనిపై పూర్తి విచారణ చేస్తామంటే ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు. అప్పటి నుంచి కూడా విజయవాడలోని ఆ ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కడుంది, ఎక్కడ వీటిని దాచి ఉంచారు, ఈ వాహనాల్ని, వాటిని బుల్లెట్ ప్రూఫ్గా ఎక్కడ మారుస్తున్నారనే దాని మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొన్నమాట కూడా వాస్తవం. ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలోనే ఉన్నాము. విజయవాడ నుంచి గన్నవరం వెళ్ళే రూట్లో, అంటే గన్నవరం విమానాశ్రయం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అందులో వీరపనేని గూడెం అనే ప్రాంతంలోని త్రినైని ఇంజనీరింగ్ వర్క్స్కి సంబంధించిన ఒక ఫ్యాక్టరీ ఉందన్నమాట. ఈ ఫ్యాక్టరీలోనే ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మారుస్తున్నారు ఈ 22 ల్యాండ్ క్రూజర్ వాహనాలని అనేది ప్రస్తుతం తెలంగాణ అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇదిగో ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఏరియా, ఈ ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడే వాటిని బుల్లెట్ ప్రూఫ్గా మారుస్తున్నారు. ప్రస్తుతం 22 ఈ వాహనాల్లోనూ కూడా 4 వాహనాలను అయితే పూర్తి స్థాయిలో వాటిని బుల్లెట్ ప్రూఫ్గా మార్చడం జరిగింది. మిగిలినవి ఇంకా బుల్లెట్ ప్రూఫ్గా మార్చడం అనేది జరగలేదు. నిజానికి ఈ ప్రక్రియ అనేది తెలంగాణ ఎన్నికలకు ముందే జరిగిపోయి ఉండాల్సింది. కానీ వివిధ ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేదా టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి అంశాలతో అది వర్కౌట్ కాలేదు. కేవలం 4 మాత్రమే పూర్తయ్యాయి అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. అయితే దీని వెనకాల ఇంకొక కథనం కూడా వినబడుతుంది. నిజానికి ల్యాండ్ క్రూజర్ వాహనాలు కాదు, ఇక్కడ లోపలికి వెళ్ళిన చూసిన వాళ్ళకి ఫార్చునర్ వాహనాలు కనపడ్డాయి అనేది కొత్త కథనం వినబడుతుంది. అంటే దీని మీద కూడా చాలా థియరీస్ వస్తున్నాయి. అంటే ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్ అయితే కనుక అది 3 కోట్ల రూపాయలు విలువ ఉంటుంది. దాన్ని బుల్లెట్ ప్రూఫ్గా మార్చడంతో మరికొంత దాని వాల్యూ పెరుగుతుంది. ఇలాగ మొత్తం 22 వాహనాలకి 66 కోట్లు ప్లస్ మళ్ళీ వాటిని బుల్లెట్ ప్రూఫ్గా మార్చే ప్రక్రియలో అయ్యే అమౌంట్, ఇవన్నీ కలిపి చాలా పెద్ద అమౌంట్ ఇది. దీనికి సంబంధించిన లెక్కలు ఇవన్నీ కూడా మేము తేలుస్తాము. అసలు దీనిపై అసలు ఎందుకు వీటిని ముందుగానే ఇంతలా రప్పించారు, దీనికి సంబంధించిన విచారణ కూడా మేము చేస్తామన్నట్టుగా తెలంగాణ సీఎం పదే చెప్తూ వస్తున్నారు. కానీ అసలు లోనికి వెళ్ళి చూసిన తర్వాత ఫార్చునర్ వాహనాలు ఉన్నాయి అనేది మరో కొత్త కథనం. అంటే ఫార్చునర్ అయితే కనుక జస్ట్ అది ఒక 60 లక్షల లోపలనే ఉంటుంది దాని ఖరీదు. దానికి మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ చేయించడం అంటే ఇంకొంత అమౌంట్ అవుతుందన్నమాట. సో ఇలాగా అంటే నిజానికి 66 కోట్ల రూపాయలు కాదు, వీటికి మళ్లించడం జరిగిందా ఫార్చునర్ వాహనాలకి సంబంధించి. అంటే చూపించిందేమో ల్యాండ్ క్రూజర్ వాహనాలు, కొన్నదేమో ఫార్చునర్ అనే అనుమానాలు కూడా ఉన్నాయనేది ఇటు కొత్తగా వినవస్తున్నటువంటి కథనం. బట్ ఏమైనప్పటికీ మాత్రం తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు ఇక్కడ రాబోతున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ వాహనాలని తనిఖీ చేసి అసలు ఏం జరిగింది దీని వెనకాల, ఇవి నిజంగానే తెలంగాణ గవర్నమెంట్ కోసం కొనది అయితే కనుక దీనికి అమౌంట్ ఎక్కడి నుంచి ఎడ్జిట్ చేశారు, వీటికి సంబంధించిన ప్రక్రియ ఎందుకు డిలే అయింది, మొత్తం 22 వాహనాలని ఎవరి కోసం కొన్నారు, కేసీఆర్ ఒక్కరి కోసం అయితే 22 వాహనాలు కొనాల్సిన అవసరం లేదు కదా, ఇంకా వేరే గవర్నమెంట్ అఫీషియల్స్ కోసం కొన్నారా, లేక వేరే కోణాలు ఏమైనా ఉన్నాయి దీని వెనకాల అనే దాని మీద ప్రస్తుతం అయితే తెలంగాణ గవర్నమెంట్ సీరియస్గా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే దాని అంతటికి మూలం ఇటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సమీపంలో ఉన్న ఒక ఇంజనీరింగ్ వర్క్స్కి సంబంధించిన ఒక ఫ్యాక్టరీ కావడం, వీళ్ళకి పెద్దగా అనుభవం లేదని చెప్తున్నారు. అంటే ఇదే ప్లేస్లో ఇంతకుముందు వేరే సంస్థ ఉండేది, ఆ సంస్థ ప్లేస్లోనే ఇప్పుడు ఈ త్రినేని సంస్థ అనేది ఉంటుంది. వీళ్ళకి అంతగా అనుభవం ఉందా లేదనేది కూడా అనుమానమే. ఎందుకంటే కనీసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను గవర్నమెంట్కి సంబంధించిన వాహనాలను ఏమైనా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చడానికి ఇవ్వాలంటే కనుక కనీసం 3 ఏళ్ల నుంచి ఇంకా పైన అనుభవం ఉండి తీరాలి. కానీ అంత అనుభవం లేదని చెప్తున్నటువంటి ఈ సంస్థకి ఎలాగా అంత పెద్ద డీల్ ఇచ్చారనేది కూడా తెలియట్లేదని
ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వర్గాలే ఇంకా ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు అనమాట. సో ఇవన్నీ కూడా రకరకాల ఆరోపణలు, రకరకాల థియరీలు వినవస్తున్నాయి. ఇంత మారుమూల ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ వెనకాల అంటే ఎక్కడో తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూస్ అన్ని అంత కీలకమైన అంశం ఇక్కడ విజయవాడకి సమీపంలోనే మారుమూల ప్రాంతంలో జరుగుతుండడం. 22 వాహనాలు, అందులో ల్యాండ్ క్రూజర్ అని చెప్తున్నారు, కొంతమందికి ఏమో వెళ్ళి చూసిన వాళ్ళకి ఫార్చునర్లు ఉన్నాయని చెప్తున్నారు ఆ ఫోటోలోను వాటిలోను. సో ఇదంతా కూడా చాలా గందరగోళ వ్యవహారంగా ఉంది అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. మరి దీనిపై ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది, తెలంగాణ అధికారులు ఇక్కడికి వచ్చి దీనిపై ఎలాంటి నివేదిక ఇస్తారు గవర్నమెంట్కి, దాంట్లో ఎలాంటి ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయన్న దాని మీద సర్వత్రా ఆసక్తిగా నెలకొని ఉంది. బట్ ఏమైనప్పటికీ ఒకటి విషయం అయితే కన్ఫర్మ్గా చెప్పొచ్చు, రానున్న రోజుల్లో ఈ విజయవాడలోని అంటే మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి సంబంధించిన ఫ్యాక్టరీ అనేది చాలా పెద్ద ఎత్తున కీలక మలుపులకు కారణం కాబోతుందన్న అనుమానాలు అయితే వినవస్తున్నాయి. అసలు ఈ 22 వాహనాలకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి రప్పించిన 22 వాహనాలకు సంబంధించి దాన్ని బుల్లెట్ ప్రూఫ్గా మార్చే విధానానికి సంబంధించి మాత్రం చాలా చాలా ఆసక్తికర కోణాలు తొందరలోనే బయటకు వస్తాయని ఇప్పటికే అనలిస్టులు అంచనాలు వేస్తున్నారు. మరి అవేంటో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేస్తుంది. వీరభద్రనేని గూడెం నుంచి విజయసారథి సైనింగ్ ఆఫ్.